సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని టార్గెట్ చేస్తే కేటీఆర్ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. దీంతో కేటీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ మాటల దాడి మొదలుపెట్టింది. ఇలా ఒకరిని మించి మరొకరు డైలాగ్స్ తో విరుచుకుపడుతూ నువ్వొకటి అంటే నేను రెండంటాననే రీతిలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు రీడర్, ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు. ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే ఈ మన మీద రుద్దినా ఆ ఊరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. ఉరి తీయాలి నడి బజార్ల దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే వాడు అశోక్ నగర్ కు వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఉరి? మరి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లే. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లనే పిచ్చికుక పట్టినట్టు ఇట్లనే రోడ్డు పైన వరితే రేపు పొద్దున చెప్పుల దండల మెడలేసి ఎర్రగడ్డలు తీసుకుపోయి అడ్మిట్ చేస్తారు ఎవరన్నా. యావత్ తెలంగాణ సమాజము మొన్న జరిగిన అసెంబ్లీ మండలి సమావేశాలతోటి మీ యొక్క గూడు పుట్టాని అంతా కూడా బట్టబయలైంది. మీ గుట్టలు ఉడదీసి మిమ్మల్ని నిలబెట్టింది. స్వయాన మీ చెల్లె మీ గుట్టలు ఉడదీసి మీ బరివాతలు నిలబెట్టింది మిమ్మల్ని. అయినా కూడా సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ గారి గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఇదే రకంగా నువ్వు మాట్లాడితే నేను కాదు, తెలంగాణలో ఉన్న యువకులు విద్యార్థులు తెలంగాణ ప్రజలు చెప్పుల దండలేసి గాడిదపైన నూరేగించే పరిస్థితి ఏర్పడుతుంది. హరీష్ రావుతో పోరు ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం. గారిని రేవంత్ రెడ్డి గారిని ఓ పరుష పదాజాలంతో తిట్టేటువంటి క్రమంలో సభ్య సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టేటువంటి పదాలను వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నారన్నమాట చెప్తా ఉన్నాం. కేటీఆర్ గారు వెంటనే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. స్థాయిని మించి మితిమీరి మాటలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భవిష్యత్తులో చూస్తూ ఊరుకోరు.